నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. దర్శకులకి స్టార్డమ్ తెచ్చిన వాళ్ళల్లో రవిరాజ పినిశెట్టి కూడా ఒకరు. సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన తన సినీ జర్నీలో మెజారిటీ చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి విజయాన్ని అందుకున్నాయి. యముడికి మొగుడు, జ్వాల, దొంగపెళ్లి, చంటి, బంగారు బుల్లోడు, కొండపల్లి రాజా, బాలకృష్ణులు, ఎం ధర్మరాజా, ఎంఏ, పెదరాయుడు, మా అన్నయ్య, వీడే ఇలా సుమారు 40 చిత్రాల వరకు ఆయన దర్శకత్వంలో వచ్చాయి. రీసెంట్గా రవిరాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మా పెద్దబ్బాయి సత్యప్రభాస్ దర్శకుడు కావాలని అనుకుంటున్నానని చెప్తే రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడానికి పంపించాను. అదే నా తప్పైంది. వర్మ మా వాడితో ఎవరి దగ్గరో చేయడం ఎందుకు, దర్శకత్వం అనేది ఎవరి దగ్గరో నేర్చుకొని చేసేది కాదు. సినిమాలు బాగా చూడు, మీ నాన్న దర్శకుడు, నీకు అనిపించిన కథతో సినిమా చేసేయి, అంతేకాని ఒకరి దగ్గర వర్క్ చేసి టైం వేస్ట్ చేసుకోకని బ్రెయిన్ మొత్తం వాష్ చేసి పంపించాడని రవిరాజా చెప్పుకొచ్చాడు. సత్యప్రభాస్ తన మొదటి మూవీగా మలుపు అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన మలుపు 2015లో తెలుగుతో పాటు తమిళంలో విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసింది. నలుగురు స్నేహితుల కథతో అనుక్షణం ఎంతో ఉత్కంఠభరితంగా సాగగా ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని జంటగా చేశారు. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తి కీలక పాత్రలో కనిపించగా రవిరాజానే నిర్మాతగా వ్యవహరించాడు. ఆది పినిశెట్టి రవిరాజా రెండో కొడుకు.